ఓం శాంతి. నేను మీ బ్రహ్మకుమారి బిందు శ్రీనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మనకి రీసెంట్‌గా అనమాట చాలా వీరేంద్ర దీక్షిత్ గారి గురించి ఎన్నో వింటూ వస్తున్నాము. సో, వారితో మన బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్‌కి ఎటువంటి కనెక్షన్ లేదనమాట. వారు ఈ ఆర్గనైజేషన్ పర్సన్ అని చెప్పేసి వారే ఫౌండర్ ఫాదర్ అని చెప్పడము చాలా మందిని అటువైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా రాంగ్ అండి. మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడు వచ్చింది ఎందుకు అంటే మనందరికీ సుఖము శాంతిని ఇవ్వాలి అని. అంతేగాని మనకి పరస్పరంలో భేదాభిప్రాయాలు తీసుకురావడము, అంటే వాళ్ళు తప్పు వీళ్ళు కరెక్ట్ అని చెప్పేసి అలా బ్లేమింగ్ అనేది భగవంతుడు ఎప్పుడూ నేర్పించరు. అది మీరు గమనిస్తే అన్నమాట, ఆ వీరేంద్ర సింగ్ ని ఫాలో చేసే వాళ్ళందరూ అలా చెప్తారు, బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అని చెప్పేసి బ్రహ్మకుమారిస్ పైన కూడా ఎన్నో అపోహలు పెట్టారనమాట. మీరు గమనించవచ్చు, మనం ఏంటంటే సత్యానికి ఉన్నాం, గాడ్ ఈజ్ ట్రూత్, కాబట్టి ఆయన చెప్పే వాక్యాలు కూడా సత్యమే, కాబట్టి సత్యంగా మనం వెళ్తూ ఉన్నాం అంతే. కానీ ఎవరిని మనం ఇబ్బంది పెట్టడము, బాధ పెట్టడం అలాంటిది ఎప్పుడు జరగలేదు ఇక్కడ. కానీ వాళ్ళు అలా చెప్పడం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, భగవంతుడికి మనస్ఫూర్తిగా అనమాట, పూర్తిగా మనస వాచ కర్మన 16,000 మంది అనమాట పూర్తిగా సమర్పిత అయిపోతారంటారన్నమాట. దానికే మనకు అక్కడ కూడా చూపించారనమాట భాగవతంలో, అంతమంది భగవంతుడికి సమర్పణ అవుతారు అని చెప్పి. అంతేకా అది సమర్పణ అవ్వడము అని అంటే పూర్తిగా వారి జీవితాన్ని భగవంతుడికి సమర్పించేసుకుంటారు. భగవంతుడి కార్యంలోని 24 గంటలు ఉంటారనమాట అంతే. దాన్ని వాళ్ళు అపోహగా చేసుకోవడము, అలా కన్యలు వారి దగ్గరికి వెళ్ళిపోవడం అని చెప్పడము, వారి దగ్గరే ఉండాలని చెప్పడం, అది వాళ్ళు ఏవేవో అపోహలతో భేదాభిప్రాయాలు చేశారనమాట. అది చాలా నేరం. ఇక్కడ మీరు చూసారు, ఒక్కొక్క సిస్టర్ అనమాట ఈ ఆర్గనైజేషన్ లో ఒక లీడర్స్, ఇక లీడర్ క్వాలిటీస్ నేర్పిస్తా ఉన్నారు. ఇక్కడ అంతా బ్రహ్మకుమారిస్ రన్ చేస్తారనమాట. ఈ సెంటర్స్ అన్ని కూడా బ్రదర్స్ కూడా ఉంటారు, వాళ్ళు బ్యాక్ బోన్ లాగా ఉంటారు. సిస్టర్స్ ఏమో ముందు కనపడి ఒక లీడర్స్ లాగా సెంటర్స్ ని రన్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ కెపాసిటీ, ఈ క్వాలిటీస్ స్వయంగా భగవంతుడు ఇచ్చారు. ఇక్కడ సిస్టర్స్ కి ఎట్లా చెప్పండి, మదర్స్ కి కూడా అనమాట ఎంతో అంటే గౌరవాన్ని బాగా పెంచాడు భగవంతుడు. వచ్చేసి భూమిపైకి స్త్రీలకి ఏదైతే గన వెనకలు చేసేసారో మనకి చాలా టైం నుంచి, దాన్ని భగవంతుడు వచ్చేసి కొట్టేసి స్త్రీ అంటే స్వర్గానికి ద్వారం అని చెప్పేశారు. అందుకే ఇక్కడ మదర్స్ కి కానీ సిస్టర్స్ కి కానీ చాలా గ్రేట్నెస్ ఉంటుందన్నమాట, చాలా గౌరవాన్ని ఇస్తారు. మీరు అలా చూస్తే అక్కడ వీరేంద్ర సింగ్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఎలా ఉందండి అంటే, అక్కడ ఎక్కడ కూడా స్త్రీలను పొగిడినట్టు కానీ అక్కడ ముందు పెట్టినట్టు కానీ అలా ఎక్కడ లేదు, అది మీరు గమనిస్తారు. కాబట్టి ఇవన్నీ చాలా అపోహలు అన్నమాట. ఇంకా ఎన్నో విషయాలు అన్నమాట. ఇక్కడ భగవంతుడు ఇచ్చేది సత్యమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తీసుకొని మనం కాంట్రాస్టింగ్ గా మాట్లాడము అనేది, అది ఎంతవరకు సత్యము, ఎంతవరకు అది రీజనబుల్ అనేది కూడా ఆలోచించాలి. ఇంకా భగవంతుడి మాటకి మనము తప్పులు ఒప్పులు అనేది ఎక్కడ లెక్క పెడతాం చెప్పండి. ఇక్కడ ఏ మనిషికైనా కూడా ఒక శిక్షణ ఇస్తున్నారంటే దాని వెనకాల వాళ్ళు మనకి కదా ఎన్నో కొంచెము శిక్షణలో కూడా అన్నమాట కొంచెం కోపం కానీ కొంచెం ఆవేశంలో మనకి చెప్పడం కూడా చేస్తారు, ఒక టీచర్ అయినా కానీ ఒక గురువు అయినా కూడా. కానీ ఇక్కడ బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ లో ఇక్కడ ఎవరిని కూడాను లీడ్ చేయరు, ఒక భగవంతుడే అన్నమాట. ఇంకా ప్రేమగా నడిపిస్తున్నారు, ప్రేమగా శిక్షణ ఇస్తారు మనకి. మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, కోపం అనుకోండి, ఆవేశం అనుకోండి, చీటింగ్ చేయడం అనుకోండి, ఏదైనా చిన్న చిన్నవి ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం మనము, వాటన్నిటిపైన కూడాను అటెన్షన్ పెట్టించి ఎలా మన లోపల తీయించేసేయాలి అని ఒక పద్ధతి విధానాన్ని నేర్పిస్తారు ఇక్కడ. అంతేగాని కోపంగా పిల్లల్ని అని చేయడం కానీ అలా చెయ్యరు. అది మనం బాగా గమనించాలన్నమాట. ఇక్కడ చాలా రెస్పెక్టివ్ గా ఉంటాం మనం. మనకి జీవితం ఎలా జీవించాలి అనేది ఒక కళ, అది కూడా అది లేదు ఇప్పుడు మానవులలో. ఆ కళ అనేది ఇక్కడ బ్రహ్మకుమారిస్ లో నేర్పించడం జరుగుతూ ఉంది. మీరు అలా గమనిస్తే అక్కడ వీరేంద్ర దీక్షిత్ గారి దగ్గర చూడండి, అలాంటి విషయాలు మనం ఏం నేర్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి. అలాగే మన లైఫ్ ని ఎలా తీసుకెళ్లాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి దీనిపైన ఆలోచించండి. ఓం శాంతి.